Hello children. Today we need to discuss about birds, beaks and claws. Beaks and claws గురించి తెలుసుకుందాం. So first introduction. Beaks of birds and feet and claws గురించి నేర్చుకుందాం. Birds need food to live అంటే ఏం కావాలి బర్డ్స్ కి ఏ లివింగ్ ఆర్గానిజం కైనా ఏ లివింగ్ క్రియేచర్ కైనా కూడా మనకి ఫుడ్ అనేది కావాలి. ఫుడ్ ఉంటేనే మనం బ్రతకగలము. హౌఎవర్ దే హ్యావ్ టు టీత్ దే హ్యావ్ నో టీత్. అందుకే అన్ని యానిమల్స్ కి బర్డ్స్ కి ఆల్మోస్ట్ టీత్ అన్ని యానిమల్స్ కి టీత్ అనేవి ఉంటాయి ఫుడ్ తినడానికి. బట్ ఇంకేంటి బర్డ్స్ కి టీత్ ఉండవు. సో దే హ్యావ్ నో teeth. They use their beaks to hold and eat their food. ఏం చేస్తాయి? They use their beaks to hold and eat their food. ఏంటి సార్ బీక్స్ అంటే ముక్కు ఉంటది కదా, ముందు ఉంటుంది కదా బర్డ్స్ కి, ఇట్లా ఈ షేప్ లో ఇక్కడ ఫిగర్ లో కనిపిస్తుంది చూడండి బీక్స్ ఎలా ఉందో. సో దాంతో ఏం చేస్తుంది, ఫుడ్ ని పట్టుకొని తింటాయి బర్డ్స్ అనేవి. దే ఆల్సో యూస్ దేర్ బీక్స్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ ఎనిమీస్. అంతే కదా, ఎవరైనా వచ్చినప్పుడు ఆ ముక్కుతోనే పొడుస్తూ ఉంటాయి ఆ బీక్స్ తోనే. So they also use their beaks to protect themselves from enemies. Like human beings, birds to have legs and feet. Human beings లాగానే బర్డ్స్ కి కూడా లెగ్స్ ఉంటుంది, ఫీట్ ఉంటుంది. లెగ్స్ అంటే కాళ్ళు ఉంటాయి, ఫీట్ అంటే పాదాలు ఉంటాయి. క్లావ్స్ ఆర్ ప్రెసెంట్ ఎట్ ది టిప్ ఆఫ్ ది టోస్. ఎక్కడ ఉంటాయి క్లావ్స్? ఇక్కడ ఫిగర్ లో చూడండి. నెయిల్స్ కి ముందు క్లావ్స్ అనేవి ఉంటాయి. నెయిల్స్ కి ముందు. సో క్లావ్స్ ఆర్ ప్రెసెంట్ ఎట్ ది టిప్స్ ఆఫ్ దేర్ టోస్. దే use their feet and claws to move. ఏం చేస్తాయి? దేంతో మూవ్ అవుతాయి? ఫీట్ అండ్ క్లావ్స్ ని యూస్ చేసుకొని మూవ్ అవుతాయి. క్యాచ్ ఫుడ్ అండ్ ప్రొటెక్ట్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ ఎనిమల్స్. అండ్ ఏం చేస్తాయి? మూవీ ఫుడ్ ని క్యాచ్ చేసుకొని ఎనిమల్స్ నుంచి ప్రొటెక్ట్ అవుతాయి. Beaks of birds. The beaks of the birds are shaped and designed in such a way that they can eat the food of their liking. బీక్స్ ఆఫ్ బర్డ్స్ ఎలా ఉంటాయి? షేప్ అండ్ డిజైన్ ఒక్క బర్డ్ కి ఒకలా ఉంటుంది. షేప్ అంతే కదా, ఇప్పుడు అన్ని బర్డ్స్ కి సేమ్ ఉండవు కదా బీక్స్ అని మనం చూస్తూ ఉంటాం. ప్యారెట్ కి ఒకలాగా, ఈగల్ కి ఒకలాగా, వల్చర్ కి ఒకలాగా ఉంటూ ఉంటాయి. సో ద బీక్స్ ఆఫ్ ద బర్డ్స్ ఆర్ షేప్ అండ్ డిజైన్ సచ్ ఎ వే దట్ దే కెన్ ఈట్ ద ఫుడ్ ఆఫ్ ద లైకింగ్. అంటే దాని బీక్స్ త్రూ అవి ఏం చేసి దాని ఇష్టం వచ్చినట్టుగా ఫుడ్ ని తీసుకుంటాయి. షార్ప్, స్ట్రాంగ్ అండ్ హుక్డ్ బీక్స్ ఎలా ఉంటాయి? అవి షార్ప్ గా ఉంటాయి, స్ట్రాంగ్ గా ఉంటాయి. హుక్డ్ అంటే చీల్చడానికి ఉండేటట్టుగా ఉంటాయి. ద బీక్స్ ఆఫ్ బర్డ్స్ లైక్ ఈగల్స్ అండ్ vultures are strong and hooked. So they can tear the flesh easily. సో ఈగల్స్ అండ్ వల్చర్స్ కి ఎలా ఉంటాయి బీక్స్ అనేవి? స్ట్రాంగ్ గా ఉంటాయి. హుక్డ్ అంటే షేప్ అనేది కొంచెం ముందు ఇలా ఉంటాయి. సో ఫ్లెష్ ని చీల్చడానికి ఈజీగా ఉంటుంది అలా స్ట్రాంగ్ గా హుక్డ్ షేప్ లో ఉండడం వల్ల. ఫ్లెష్ అంటే అదర్ ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, ఇన్సెక్ట్స్ యొక్క ఫ్లెష్ ని అలా చీల్చడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఈగల్ యొక్క బీక్ ఎలా ఉంది చూడండి, వల్చర్ యొక్క బీక్ ఎలా ఉంది. ఈగల్ వల్చర్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది షేప్. ఇక్కడ కర్వ్ షేప్ లో ఉన్నాయి. నెక్స్ట్ హార్డ్ అండ్ స్ట్రాంగ్ అండ్ షార్ట్ బీక్స్. అవేంటి? హార్డ్ అండ్ స్ట్రాంగ్ ఇంకా హుక్డ్ బీక్స్ ఏమో ఈగల్స్ కి, వల్చర్స్ కి ఉంటాయి. హార్డ్, స్ట్రాంగ్ అండ్ షార్ట్ బీక్స్ దేనికి ఉంటాయి చూద్దాం. స్పారో బీక్స్, పీజియన్ బీక్స్. స్పారోకి, పీజియన్ కి ఎలా ఉంటాయి? హార్డ్ గా ఉంటాయి బీక్స్ అనేవి, స్ట్రాంగ్ గా ఉంటాయి, షార్ట్ వచ్చి చిన్నగా ఉంటాయి. పీజియన్ అండ్ స్పారో హ్యావ్ హార్డ్, స్ట్రాంగ్ అండ్ షార్ట్ బీక్స్ బికాస్ దే లైక్ టు ఈట్ గ్రెయిన్స్. సో అవి ఏం చేస్తాయి? గ్రెయిన్స్ తింటాయి. అంటే మన కందులు ఉంటాయి కదా, చిన్న చిన్న గ్రెయిన్స్ అని ఉంటాయి, ఆ గ్రెయిన్స్ ని తింటుంటాయి. సో అందుకే దాని ఎలా ఉంటాయి? స్ట్రాంగ్ గా ఉంటాయి, హార్డ్ గా ఉంటాయి, షార్ట్ చిన్నగా ఉంటాయి. దిస్ టైప్ ఆఫ్ బీక్స్ ఎనేబుల్ దీస్ బర్డ్స్ టు పికప్ అండ్ క్రష్ ద గ్రెయిన్స్ దే ఈట్. ఏం చేస్తాయి? చిన్నగా ఉంటాయి కాబట్టి ఏం చేస్తాయి? అవి పిక్ చేసుకుంటాయి ఈజీగా. గ్రెయిన్స్ ని పిక్ చేసుకొని దాన్ని క్రష్ అంటే నలిపి గ్రెయిన్స్ ని తింటాయి. అందుకే బీక్స్ చూడండి ఎలా ఉన్నాయి, చాలా చిన్నగా ఇచ్చాడు. స్పారోస్ బీక్ ఇంకా పీజియన్స్ బీక్. నెక్స్ట్ కర్వ్డ్ బీక్స్ ఎలా ఉంటాయి చూద్దాం. ప్యారెట్స్ ఆర్ కర్వ్డ్ బీక్స్. ప్యారెట్ కి ఏమంటుంది? కర్వ్డ్ బీక్ అనేది ఉంటుంది. దిస్ టైప్ ఆఫ్ బీక్స్ హెల్ప్స్ దెమ్ క్రాక్ సీడ్స్, నట్స్ అండ్ ఫ్రూట్స్. ఏం చేస్తుంది? కర్వ్డ్ బీక్ ఉండడం వల్ల ఏం చేస్తుంది ప్యారెట్?
సీడ్స్ని, నట్స్ని, ఫ్రూట్స్ని క్రాక్ అంటే చీల్చుతుంది. సీడ్స్ని, నట్స్ని, సీడ్స్ ఉంటాయి కదా విత్తనాలని, నట్స్ అంటే ఏంటి నార్మల్గా బయట దొరుకుతాయి కదా డ్రై ఫ్రూట్స్, అలా నట్స్. నట్స్ మీన్స్ చాలా హార్డ్గా ఉంటాయి. సో అవి అవి వాటిని గట్టిగా ఉంటాయి. ఇంకా ఫ్రూట్స్ని కూడా ఈజీగా చీల్చి కొని తింటుంది. బై క్లిమ్మింగ్ అప్ ద ట్రీస్ దే యూజ్ దర్ కర్వ్డ్ బీక్స్. ఏం చేస్తుంది, ఆల్రెడీ ట్రీస్ని క్లిమ్మింగ్ అని ట్రీస్ని చీల్చడానికి కూడా ఏం చేస్తుంది, కర్వ్డ్ బీక్ని యూజ్ చేస్తుంది. ప్యారెట్ బీక్ చూడండి ఎలా ఉంది, ఇక్కడ కర్వ్ షేప్లో ప్యారెట్ బీక్ అనేది ఉంది. స్ట్రాంగ్ అండ్ చీజల్ షేప్డ్ బీక్స్. స్ట్రాంగ్ ఇంకా చీజల్ షేప్డ్ బీక్స్ ఏ పట్టుకుంటాయో చూద్దాం. వుడ్ పికర్ అండ్ హూప్ హ్యావ్ స్ట్రాంగ్ అండ్ చీజల్ షేప్డ్ బీక్స్ which help them in making holes in the bark of trees and pulling out insects to eat. సో ఎలా ఉంటుంది, వుడ్ పికర్ కి హూప్ కి స్ట్రాంగ్ గా చీజల్ షేప్ అంటే షార్ప్ గా కొంచెం ముందుకు ఉంటుంది. సో అలా ఉండడం వల్ల ఏం చేస్తాయి అవి, మన చెట్టు యొక్క మొదలు ఉంటుంది కదా, ఆ మొదలకి మనం మొదలకి ఏం చేస్తుంది, హోల్స్ పెట్టి ఏం చేస్తుంది, హోల్స్ పెట్టి దాంట్లో ఉన్న ఇన్సెక్ట్స్ ని తింటుంది. దాని లోపల ఇన్సెక్ట్స్ ఉంటాయి, చెట్టు మొదలకి ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, ఆ మొదలు ఏం చేస్తుంది, అట్లా చీల్చి ఏంది చీజల్ షేప్ బీక్ తో దాన్ని చీల్చి అందులో ఇన్సెక్ట్స్ ని తింటూ ఉంటుంది. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్, హూప్స్ బీక్ ఎలా ఉందో చూడండి, ఇలా ఇలా షార్ప్ గా ఉంది, ఇలా పెద్దగా ఉంది. నెక్స్ట్ బ్రాడ్ అండ్ షార్ట్ బీక్స్. స్వాలో హ్యావ్ బ్రాడ్ అండ్ షార్ట్ బీక్స్. సో బ్రాడ్ గా ఉండి షార్ట్ గా ఉండే అంటే మందంగా ఉండి షార్ట్ గా ఉండే బీక్స్ చూద్దాం. స్వాలోస్ అంటే స్వాలోస్ కి ఏంటి, బీక్ ఎలా ఉంటుంది, బ్రాడ్ గా ఉంటుంది, షార్ట్ గా ఉంటుంది. దీస్ బీక్స్ ఆర్ స్టిక్కీ ఫ్రమ్ ఇన్సైడ్. లోపల ఏమన్నా స్టిక్కీగా ఉంటుంది బీక్స్ కి, ఇన్సైడ్ లోపల, బీక్ లోపల. సో స్వాలోస్ కీప్ దేర్ బీక్స్ ఓపెన్ టు క్యాచ్ ద ఫ్లయింగ్ ఇన్సైడ్. ఏం చేస్తాయి, ఫ్లయింగ్ ఇన్సెక్ట్స్ ఏం చేస్తాయి, ఇలా ఇలా బీక్స్ స్టిక్కీ బీక్ సారీ బ్రాడ్ అండ్ షార్ట్ బీక్స్ తో ఓపెన్ చేసి ఏం చేస్తాయి, ఫ్లయింగ్ ఇన్సెక్ట్స్ ని తింటాయి. స్మాల్ ఇన్సెక్ట్స్ అండ్ ఫ్లైస్ స్టిక్ టు ద బీక్ అండ్ ద బర్డ్స్ స్వాలో దెమ్ అప్. ఏం చేస్తాయి, స్మాల్ ఇన్సెక్ట్స్ ఏం చేస్తాయి, క్యాచ్ చేసుకున్నప్పుడు ఏం స్టిక్ అయిపోతాయి. ఇప్పుడు స్వాలో అనేది జస్ట్ ఇట్లా క్యాచ్ చేసుకున్నప్పుడు ఇన్సెక్ట్స్ ఆ బీక్ కి స్టిక్కీ బీక్స్ కదా, సో ఇన్సైడ్ స్టిక్కీ ఉండడం వల్ల తొందరగా స్టిక్ అయిపోతుంది. స్టిక్ అయిపోవడం వల్ల ఏం చేస్తుంది, అవి ఎగడానికి చాయిస్ ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తుంది, అది తింటుంది. తర్వాత స్టిక్ అయిన తర్వాత మెల్లిగా తింటుంది. దిస్ ఇస్ అబౌట్ స్వాలో బీక్. స్వాలో బీక్ చూడండి ఎలా ఉంది, సో మధ్యలో ఎలా ఉంది, ఇక్కడ ఈ మధ్యలో ఈ ప్లేస్ లో అది టచ్ ఇన్సెక్ట్స్ టచ్ అవుతే స్టిక్ అయిపోతాయి. బ్రాడ్ అండ్ ఫ్లాట్ బీక్స్. నెక్స్ట్ ఏంటి, బ్రాడ్ అండ్ ఫ్లాట్ బీక్స్. సో ఇక్కడ ఏంటి, డక్స్ హ్యావ్ బ్రాడ్ అండ్ ఫ్లాట్ బీక్స్. డక్స్ కి ఎలా ఉంటుంది, బీక్ అనేది బ్రాడ్ గా ఉంటుంది అండ్ ఫ్లాట్ అంటే మందంగా ఉండి ఫ్లాట్ గా ఉంటుంది. విత్ టినీ హోల్స్ అండ్ దర్ సైడ్స్. సో సైడ్ కి ఇక్కడ చూడండి టినీ హోల్స్, చిన్న హోల్స్ అనేవి ఉన్నాయి. సో దే క్యాచ్ ఇన్సెక్ట్స్, worms అండ్ వాటర్ ప్లాంట్స్ ఫ్రమ్ ద మడీ వాటర్. ఏం చేస్తుంది డక్, వాటర్ లో ఉండే ఇన్సెక్ట్స్ ని, వార్మ్స్ ని ఇన్సెక్ట్స్ ని, వార్మ్స్ ని, ఇంకా వాటర్ ప్లాంట్స్ ని అండ్ మడ్డీ వాటర్ ని ఫ్రమ్ ద మడ్డీ వాటర్ లో ఉండే ప్లాంట్స్ ని ఇంకా ఇన్సెక్ట్స్, వార్మ్స్ ని క్యాచ్ చేసుకొని తింటుంది. ద మడ్డీ వాటర్ విత్ మడ్ ఫ్లోస్ అవుట్ త్రూ these tiny holes and food like insects, worms, etc. are left inside the beak. ఏం చేస్తుంది, సో మడ్డీ వాటర్ ఏంటి, మనం నార్మల్ గా అది ఏం చేస్తుంది, దానికి హోల్ ఉండడం వల్ల ఏమవుతుంది, మడ్డీ వాటర్ కూడా లోపలికి ఆ హోల్ ద్వారా లోపలికి వెళ్తుంది వెళ్ళి, అండ్ ద ఫుడ్ ఇన్సెక్ట్స్, వార్మ్స్ ఎక్స్ట్రా లెఫ్ట్ ఇన్సైడ్ ద బీక్. ఆ మడ్డీ వాటర్ ఓన్లీ రైట్ సైడ్ ఉంది, మిగతా ఫుడ్ తీసుకున్న ఇన్సెక్ట్స్, ఫుడ్, ఎర్త్ వార్మ్స్ ఏమవుతాయి, లెఫ్ట్ సైడ్ కి వెళ్ళిపోతాయి. లెఫ్ట్ సైడ్ కి వెళ్తే అక్కడ నుంచి హోల్ ఉండడం వల్ల హోల్ నుంచి మడ్డీ వాటర్ బయటకు వస్తుంది. రిమైనింగ్ ఫుడ్ అంతా మొత్తం తీసుకునే ఇన్సెక్ట్స్, వార్మ్స్ అనేవి లెఫ్ట్ సైడ్ బీక్ కి లెఫ్ట్ సైడ్ లో నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. Long and pointed beaks. Sunbirds and hummingbirds have long and pointed beaks. Long గా ఉండి pointed beaks ఉంటాయి దీనికి, sunbirds and hummingbirds కి. So for pulling out insects from holes to the ground and eating them up. గ్రౌండ్ లో ఉండే ఇన్సెక్ట్స్ ని హోల్స్ చేయడానికి, దానికి అలా ఇలా పాయింటెడ్ బీక్స్ ఎందుకు ఉంటాయంటే, గ్రౌండ్ లో ఇన్సెక్ట్స్ ని తినడానికి, అంటే గ్రౌండ్ లో ఉండే గ్రౌండ్ కి హోల్ చేసి అందులో ఉండే ఇన్సెక్ట్స్ ని
తీసుకొని తినడానికి ఆ పాయింటెడ్ బీక్ అనేది యూజ్ అవుతుంది. అందుకే దాంట్లోకి ఏముంటుంది, హమ్మింగ్ బర్డ్స్కి సన్ బర్డ్స్కి లాంగ్ అండ్ పాయింటెడ్ బీక్ అనేది ఉంటుంది. సో టుడేస్ ఆన్వర్స్ beaks of a birds topic is completed. Tomorrow we will discuss about claws of the bird, claws and feet of the birds. So please note down the homework. Beaks of a bird question and answers. Write down your question and answers on your homework notebook for 2 times and read the lesson carefully. Thank you, children.